హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీ కుక్ హౌస్. కొన్ని కారణాల వల్ల మన ఛానల్ పేరు మార్చాల్సి వచ్చిందండి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆంధ్ర పల్లె వంటలు కాదు, రాజీ కుక్ హౌస్. ఎండాకాలం అంతా చల్లగా తినాలని తాగాలని అనిపిస్తుంటుంది కదండి. ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నెలోకి పాలు తీసుకుని మరిగించుకోండి. నేనైతే 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ పాలు తీసుకున్నానండి. మీకెన్ని కావాలో చూసుకొని తీసుకోండి. మరీ పలచటి పాలు కాకుండా మీడియం థిక్నెస్ ఉన్నవి తీసుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 2 గంటలు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ పాలు కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికండి. పచ్చి పాలల్లో కూడా కలుపుకోవచ్చు, కానీ ఒక్కోసారి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చిన పాలల్లో కలుపుకుందామండి. డౌట్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి కాగనిద్దాము. ఈలోపు పాలు చల్లార్చి కస్టర్డ్ పౌడర్ కలుపుకుందామండి. చూడండి, మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. స్ట్రాబెర్రీ, వెనీలా ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. నేనైతే వెనీలా తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాలల్లో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి. 1/2 లీటర్ పాలకి 2 నుంచి 3 టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. దీన్ని కొద్ది కొద్దిగా పాలల్లో వేసుకుంటూ గంటెతో కలుపుకుంటూ ఉండాలి. మంట పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. స్టీల్ గిన్నె తీసుకునే పని అయితే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, లేదంటే మాడిపోతుందండి. ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని 3 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోండి. ఇప్పుడు 4 టీ స్పూన్స్ చక్కెర వేసుకోండి. మీ టేస్ట్కు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. చక్కెర వేశాక కొంచెం కరిగే వరకు 1/2 నిమిషం పాటు కలుపుకుంటూ మరిగించుకోండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మీకు నచ్చిన ఏదైనా 3-4 రకాల పండ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. పుచ్చకాయ మాత్రం వేసుకోవద్దండి, బాగుండదు. చూడండి, చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదండి, ఎందుకంటే మనము ఫ్రూట్స్ వేస్తాము, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకొని ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. గుప్పెడు ద్రాక్ష బాగా కడిగి వేసుకోండి. రకరకాల గ్రేప్స్ ఉంటాయి కదండి, మీకు నచ్చినవి వేసుకోండి. ఒక చిన్న యాపిల్ ముక్కలు, ఒక చిన్న అరటిపండు ముక్కలు, 4-5 స్పూన్స్ దానిమ్మ గింజలు వేసుకోండి. ఇంకా కావాలంటే మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ గ్రీన్ కలరు, రెడ్ కలరు ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన వేసుకోండి. 4-5 చెర్రీ ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా బాగా కలపండి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి. చల్లగా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చిక్కగా అవుతుంది. కూలింగ్ వద్దనుకుంటే అలాగే తినేయండి, బాగుంటుంది. సర్వ్ చేసుకునే ముందు మీ దగ్గర గాని ఉంటే టూటీ ఫ్రూటీ, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది, చూడగానే తినేయాలనిపిస్తుంది. అంతేనండి, హెల్దీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.